బంగ్లాదేశ్ అస్థిరత అనేక విధాల ముప్పుగా పరిణమిస్తోంది. సరిహద్దు సమస్యతో పాటు అక్రమ వలసలు భారత్లో అశాంతికి కారణమవుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఉగ్రదేశం పాకిస్తాన్ రోహింగ్యాలకు అత్యాధునిక ఆయుధాలు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. మయన్మార్లోని రోహింగ్యాల సాయుధ సంస్థలన్నీ ఒకచోట చేరి ఉమ్మడి కార్యాచరణకు పూనుకున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ, రోహింగ్యా సాలిడరిటీ ఆర్గనైజేషన్, ఇస్లామీ మహజ్ అర్కాన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, అర్కాన్ రోహింగ్యా ఆర్మీ సంస్థలన్నీ ఐక్య సంఘటన కట్టాయి. బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో సమావేశం ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థలు ఉమ్మడి కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయించాయి. ఈ 4 సంస్థలను కలిపి 4 బ్రదర్స్ పేరిట నామకరణం చేశాయి. వీరికి పాక్ నుంచి ఆయుధాలు అందుతున్నాయనేది నిఘా వర్గాల సమాచారం. ముందు నుంచి అస్థిరత అనుభవిస్తున్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల విషయం పక్కన పెడితే సాయుధ రోహింగ్యాల సమస్య భారత్కు తలనొప్పిగా మారనుంది. పశ్చిమ బెంగాల్ మీదుగా లేదా ఈశాన్య రాష్ట్రాల్లోకి సాయుధ రోహింగ్యాలు వచ్చి పడితే అంతర్గత భద్రతా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలు బంగ్లాదేశీయులు మన దేశంలో నేర సామ్రాజ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో రోహింగ్యా క్యాంపులన్నీ నేరాలకు అడ్డాలుగా మారాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గతంలోనే ప్రకటించింది. కేవలం 500 రూపాయలు చెల్లిస్తే ఐడి ప్రూఫ్లు మన దేశంలో లభించడం కూడా రోహింగ్యాలకు అనుకూలంగా మారింది. పూణే సిటీలో 500 చెల్లించి ఐడి ప్రూఫ్ కొనుగోలు చేసిన రోహింగ్యా వ్యక్తి ఏకంగా ఓ ఇంటిని నిర్మించుకున్న వార్త ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది. దిగువ అస్సాంలో రోహింగ్యా వ్యక్తి 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బెంగాలీ వలసలపై దృష్టి సారించారు. అస్సాంలోని రోహింగ్యాల లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం రోహింగ్యాల జనాభా క్రమంగా పెరుగుతోంది. వీరంతా నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారని కూడా కేంద్ర హోంశాఖ గతంలోనే గుర్తించింది. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో 5 రోహింగ్యా సాయుధ ఉగ్రవాద సంస్థలు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాయి. వీటి మధ్య సఖ్యత ఎప్పుడూ లేదు. ఇతర దేశాల తరపున కాంట్రాక్టు పనులు చేస్తున్న వారిని బెదిరించి కిడ్నాప్లకు పాల్పడి ఈ సాయుధ సంస్థలు డబ్బు గుంజుకుంటున్నాయి. హఠాత్తుగా ఈ సాయుధ సంస్థలన్నీ ఒక్కతాటిపైకి రావడంతో నిఘా వర్గాలకు అనుమానం వచ్చింది. అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ప్రాబల్యం ఉన్న సంస్థ. ఈ ఉగ్ర సంస్థను నడుపుతున్న వ్యక్తి పాకిస్తాన్లోని కరాచీకి చెందిన అతావుల్లా అబు అమర్ జునీని ఇటీవల కాలంలో గ్రూపును మరింత సాయుధం చేశాడు. ఆయుధ సంపత్తిని మునుపెన్నడూ లేని రీతిలో పెంచాడు. పాకిస్తాన్లో గెరిల్లా శిక్షణ పొందిన అతావుల్లా మక్కా, సౌదీ అరేబియాలోని ఇస్లామిక్ పాఠశాలల్లో చదువుకున్నాడు. పాకిస్తాన్ శిక్షణ తర్వాత 2016లో అతావుల్లా అరకాన్ సాల్వేషన్ ఆర్మీ బాధ్యతలు చేపట్టాడు. బెంగాలీ హిందువులే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడి చేసే అతావుల్లా సాయుధ ముఠా 2017లో సుమారు 71 మందిని చంపినట్టు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు సుమారు 99 మంది బెంగాలీ హిందువులను అతావుల్లా దారుణంగా హతమార్చాడు. అతావుల్లాకు సోదరుడి వరుస అయ్యే వ్యక్తి కాక్స్ బజార్ సమీపంలో గతంలో పట్టుబడి విడుదలయ్యాడు. ఈ వ్యక్తే రోహింగ్యా సాయుధ సంస్థల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు బంగ్లాదేశ్ పత్రికల కథనాలు చెబుతున్నాయి. 2021 తర్వాత మరోసారి వార్తలకెక్కిన రోహింగ్యా సాలిడారిటీ ఆర్గనైజేషన్ సైతం బలమైన సాయుధ సంస్థ. 80వ దశకంలో భారీ ఎత్తున హింసకు పాల్పడిన ఈ సంస్థ 1998 తర్వాత కార్యకలాపాలను నిలిపివేసింది. మయన్మార్లో సైనిక పాలన మొదలైన తర్వాత తిరిగి సాలిడారిటీ సంస్థ మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. AK-47 రాకెట్ లాంచర్ లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్న ఈ సంస్థ మయన్మార్లోనే కాదు, ఇటు బంగ్లాదేశ్లోనూ పెద్ద ఎత్తున హింసకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో డజన్ల కొద్దీ రోహింగ్యా మదర్సాలు నిర్వహించే ఇస్లామీ మహజ్ సైతం సాయుధ చర్యలకు పాల్పడుతుంటుంది. గతంలో ఇస్లామీ మహజ్ సంస్థకు అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీల మధ్య సాయుధ ఘర్షణ చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. ఇస్లామీ మహజ్ నిర్వహించే మదర్సాలపై తెగబడిన అరకాన్ సాల్వేషన్ ఆర్మీ పదుల సంఖ్యలో విద్యార్థులను హతమార్చింది. ఈ స్థాయి సాయుధ ఘర్షణ ఉన్న ఈ 2 సంస్థలు ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చాయి. సాయుధ సంస్థలు ఏకమైతే వాటి ఆయుధ సంపత్తి పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఆర్థిక బలం కూడా సాధారణంగానే పెరుగుతుంది. ఇది అనేక తలనొప్పులు తెచ్చిపెడుతుంది.
ఢాకాలోని కుటుపలాంగ్లో కాక్స్ బజార్లో సాయుధ రోహింగ్యా సంస్థలు నిర్వహించిన ర్యాలీకి రోహింగ్యాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పాకిస్తాన్కు సంబంధించిన నిఘా సంస్థలు, గూఢాచార సంస్థ ఐఎస్ఐల సహకారంతో సాయుధ రోహింగ్యా సంస్థలు ఏకమయ్యాయి. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేసినట్టు పత్రికా కథనాలను బట్టి తెలుస్తోంది. మయన్మార్లో ప్రస్తుతం సైనిక పాలన అమల్లో ఉంది. రోహింగ్యా సాయుధ సంస్థలపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చైనా సైతం రోహింగ్యా సంస్థలకు ఆయుధ సరఫరాను నిలిపివేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, పాకిస్తాన్ పరస్పర అంగీకారంతో రోహింగ్యా సాయుధ సంస్థలను ఉసిగొల్పుతున్నట్టు తెలుస్తోంది. ఆయుధ శిక్షణతో పాటు అత్యాధునిక ఆయుధాలు, అవసరమైన సమాచారం ఈ సంస్థలకు అందించేందుకు ఐఎస్ఐ సిద్ధమైంది. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్తో చర్చించిన తర్వాతే ఐఎస్ఐ రోహింగ్యా సాయుధ సంస్థలకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అమెరికా సాయాన్ని నిలిపివేయడంతో పాటు భారత్ చేసుకున్న ఒప్పందాలు కూడా దాదాపు రద్దయిన పరిస్థితిలో బంగ్లాదేశ్ దివాళా స్థితిలో ఉంది. అందుకే పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో పాక్ బంగ్లాదేశ్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధపడింది. బంగ్లాదేశ్ సైనిక బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరిస్తూ ఇటీవలే ఒప్పందం తాలూకు వివరాలు బహిర్గతం చేసింది. ఈ ఏడాది వేసవిలో బంగ్లాదేశ్ సైనిక బలగాలకు పాక్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. రెండు దివాళా తీసిన దేశాలు ఒకచోట చేరి భారత్లో అస్థిరత సృష్టించేందుకు రోహింగ్యా సాయుధ మూకలను ఉసిగొల్పుతున్నాయి. మయన్మార్ సైనిక ప్రభుత్వం ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు రోహింగ్యాలను తరిమేసింది. దీంతో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన ముంగ్డాకు పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు వలస వచ్చారు. ముంగ్డా జిల్లా మొత్తం అరకాన్ సాల్వేషన్ ఆర్మీ స్వాధీనంలో ఉంటుంది. చిట్టగాంగ్ డివిజన్లో బందర్బన్ జిల్లాలోని నైఖోన్ గచారి సబ్ డివిజన్లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఇటీవలి కాలంలో కార్యకలాపాలను పెంచాయి. వీరంతా రోహింగ్యాలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మన దేశంలోని త్రిపుర సరిహద్దుల్లో ఉండే బ్రహ్మబరియా జిల్లాలో ఇస్లామిక్ ఉగ్రమూకలు యాక్టివ్గా ఉన్నాయి. మేఘాలయ సరిహద్దులోని ఖదీం నగర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో సరిహద్దు టెర్రర్ యాక్టివిటీ ఉంది. పాకిస్తాన్కు చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూపులో పనిచేసి రిటైర్ అయిన జవాన్లను ఐఎస్ఐ బంగ్లాదేశ్ సరిహద్దులకు పంపి అక్కడ రోహింగ్యాలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సైన్యంలోని పారా కమాండో బ్రిగేడ్ కూడా రోహింగ్యాలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. బంగ్లాదేశ్ భారత సరిహద్దుల్లోని సుమారు 3 జిల్లాల పరిధిలో అన్సరుల్లా బంగ్లా టీం కమాండర్లు రోహింగ్యాలకు గెరిల్లా యుద్ధ శిక్షణ ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. చిట్టగాంగ్లోని కాక్స్ బజార్లో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరంలో సుమారు 9,50,000 మంది ఉన్నారు. వీరిలో 20 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చిట్టగాంగ్ డివిజన్లో ఒకప్పుడు మర్మా బుద్ధిస్టులు మెజారిటీగా ఉండేవారు. రోహింగ్యాల జనాభా పెరగడంతో మర్మా బుద్ధిస్టులు ప్రస్తుతం మైనారిటీలుగా మారిపోయారు. ఈశాన్య భారత రాష్ట్రాల సమీప సరిహద్దుల్లోనే రోహింగ్యాలకు సాయుధ శిక్షణ ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు అనిశ్చితిలోకి వెళ్లిపోవడంతో ప్రతీకారంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం రోహింగ్యాలను ఉసిగొల్పేందుకు సిద్ధపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.